జీవా గారు నటించిన ఆల్ మూవీస్ లిస్ట్ అప్ టు 'యాత్ర 2' వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నెంబర్ 1 'డిషుమ్ డిషుమ్'. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 2 ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. నెంబర్ 3 డేర్. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. నెంబర్ 4 రామేశ్వరం. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 5 నేనే అంబానీ. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. సూపర్ హిట్. నెంబర్ 6 సింహం పులి. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 7 రంగం. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 8 రౌద్రం. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 9 వచ్చాడు గెలిచాడు. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. హిట్. నెంబర్ 10 స్నేహితుడు. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 11 మాస్క్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 12 డేవిడ్. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 13 చిరునవ్వుల చిరుజల్లు. ఈ మూవీ 2013లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అందుకుంది. నెంబర్ 14 రంగం 2. ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి యావరేజ్ అందుకుంది. నెంబర్ 15 సైజ్ 0. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అందుకుంది. నెంబర్ 16 పోకిరి రాజా. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అందుకుంది. నెంబర్ 17 చెన్నై చిన్నోడు. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 18 ఎంతవరకు ఈ ప్రేమ. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 19 కీ. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 20 స్టాలిన్. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. యావరేజ్. నెంబర్ 21 రంగం మొదలైంది. ఈ మూవీ 2009లో రిలీజ్ అయ్యి యావరేజ్ అందుకుంది. నెంబర్ 22 వీడే సరైనోడు. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అందుకుంది. నెంబర్ 23 హెప్పీ. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 24 గొరిల్లా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 25 83. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్. నెంబర్ 26 కాఫీ విత్ కాజల్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయ్యి హిట్ అందుకుంది. నెంబర్ 27 యాత్ర 2. ఈ మూవీ 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. ఫ్రెండ్స్, జీవా గారు నటించిన యాత్ర 2 మూవీలో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు నటించారు అన్నదానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ మూవీ డైరెక్టర్ మహి వి రాఘవ్ చాలా వరకు వాల్యూస్ యాడ్ చేసి ఈ మూవీని ఒక సరికొత్త విధంగా తయారు చేశారన్న దానిలో ఏమాత్రం సందేహం లేదు. నాకైతే జీవా గారు చెప్పిన ఒక డైలాగ్ నేనున్నాను నేను విన్నాను అన్న డైలాగ్ ఎక్కడో ఏదో మూవీలో విన్నట్టుంది. అది ఏ మూవీ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.